నిన్నటి రోజు అనగా 18 సెప్టెంబర్ రోజున పారల్లి శైలజ అని కుడగూడ నివాసి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క భర్త సురేష్ ఆర్థిక ఇబ్బందులతో అదేవిధంగా మద్యానికి బానిసై 17th రోజు ఈవినింగ్ 6:30 to 7 ప్రాంతంలో వాళ్ళ ఇంట్లోని బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇనీషియల్గా 174 సస్పీషియస్ కింద ఒక కేసు మన కొత్త బిఎన్ఎస్ ప్రకారంగా 194 బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా బాడీని పోస్ట్ మార్టం పిఎంఈ పోస్ట్ మార్టం చేసే క్రమంలో ఇంక్వెస్ట్ చేసే క్రమంలో కొంచెం అనుమానం కలగడము, అదేవిధంగా ఎవరైతే మిగతా సాక్షులున్నారో వాళ్ళు కూడా కొంచెం అనుమానం ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఈ పారల్లి శైలజ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెను వారి యొక్క కుమారుడిని పోలీస్ స్టేషన్కి పిలిపించి టెక్నికల్ వేళ ఇంటరాగేషన్ చేయగా ఆ మహిళ తానే తన భర్తను చంపినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే భర్త రోజు వచ్చి బాగా తాగుడుకు బానిసై రోజు కొట్టడం, అదేవిధంగా వేరే వాళ్ళతో సంబంధం అంటగట్టడము, కుమారుడితో కూడా అంటగట్టడము, ఈ రకంగా విసిరిపోయి ఈ భర్త చనిపోతేనే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొడుకుతో కలిసి అతని మర్మాంగాలను పిసికి ఆ తర్వాత చున్నీతోటి మెడ బిగించి చంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వారింట్లోనే బెడ్రూమ్లోనే ఒక చీరతో ఉరేసి బయటి వారికి ఆత్మహత్య చేసుకుని అనేది ఒక ప్రాపగండ చేయడం జరిగింది. బట్ దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు నిజాలు బయటకు వచ్చినాయి. ఆమెను అదేవిధంగా ఆమె యొక్క కుమారుని ఇద్దరిని కూడా ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.